25వ డివిజన్ సచివాలయం దగ్గర శ్రీధర్ రెడ్డి అనుచరులు ఒక్కపొద్దు ఉన్న ముస్లిం యువకుడిపై అమ్మనాబూతులు. తిరగబడ్డ స్థానికులు మతతత్వ పార్టీతో జత కలిసి రూరల్ ముస్లింలపై జులుం. సచివాలయం వద్ద చంద్రబాబు వస్తే 4,000 పింఛన్ ఇస్తాడని ప్రచారం చేస్తున్న బీజేపీ తెలుగుదేశం నాయకులు వృద్ధులు పింఛన్ కోసం అవస్థలు పడుతున్న సమయంలో టీడీపీ నాయకులు బద్దెపూడి గిరి, మాతంగి కృష్ణ కొందరు నాయకులతో కలిసి శ్రీధర్ రెడ్డికి ఓటెయ్యండి, చంద్రబాబు 4,000 రూపాయలు పింఛన్ ఇస్తారు అని ప్రచారం చేయడంతో వృద్ధులు చీదరించుకున్నారు. దీంతో ముస్లిం యువకుడు స్పందించి నిలబడటంతో అతనిని బూతులు తిట్టడం చూస్తే శ్రీధర్ రెడ్డి బ్యాచ్ దౌర్జన్యం మరోసారి బయటపడింది. ఇది తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఘటనా స్థలానికి చేరడంతో తెలుగు తమ్ముళ్లు పరారయ్యారు. ఫోన్ చేశారు, నాకు ఫోన్ చేస్తేనే వచ్చానమ్మా, లేకపోతే నేను దేనికి వస్తాను? ఇప్పుడు నేను ఎంప్లాయ్ కాదు, వాలంటీర్ కాదు, అథారిటీ లేదు. నేను సామాన్య ప్రజలకు అడుగుతున్నాను, నేను మామూలు జనాలను అడుగుతున్నాను. నేను వచ్చాను, మీరు వచ్చారు కాదు. మీరు ఎట్టే అసలు ఎందుకు నిలబడతారు మీరంతా? అసలు ఏంది మాట్లాడేది? సరే, మామూలు ప్రజలుగా అడుగుతున్నా, మీరు ఎందుకు వచ్చి నిలబడతారు? అసలు మీకేం సంబంధం? దేనికి నిలబడతారు? కానీ ఇది కానీ కానీ అసలు జనాలకు వచ్చి ప్రచారాలు ఎందుకు చేయమన్నారు మిమ్మల్ని? మీకేంది? వాలంటీర్ లీవ్ ఆగమని చెప్పి సచివాలయం కాడ ఇచ్చేమని చెప్పి సచివాలయం కాడ ఇచ్చుకుంటారు. మీకేం సంబంధం ఇక్కడ నిలబడడానికి? జనాలు ఫోన్ చేసి చెప్తున్నారు ప్రచారాలు చేస్తున్నారని చెప్పి అంటాను. ఇప్పుడు మామూలు జనాలు కాడికి వచ్చి మీరు ప్రచారం ఇది చేసేది, అసలు మీకేం సంబంధం ప్రచారం చేయడానికి? ఒక జనాలు కాడికి వచ్చి ప్రచారం ఇది చేసేది నువ్వు నాకు ఫోన్ చేసి చెప్పారు. నువ్వెవడు ప్రచారం చేయడానికి? నువ్వెవడు అసలు ప్రచారం చేయడానికి? ఏ సంబంధం? నాకేం లేదు. నేను అడుగుతున్నా, జనాల్లాగా వచ్చి అడుగుతున్నాను. పని చేసుకుంటాను, నీ పని చూసుకో. మర్యాద